హాయ్ అందరికీ. ఈ రోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు ద మ్యాజికల్ అడ్వెంచర్ ఆఫ్ ద రెయిన్బో ఫారెస్ట్. ఒకసారి ఒక చిన్న గ్రామానికి సమీపంలో సూర్యకాంతితో మెరుస్తున్న పొదరిల్లు ఉండేది. ఆ పొదరిల్లు రంగురంగుల పూలతో అలంకరించబడి ఎంతో అందంగా కనిపించేది. ఆ గ్రామంలో నీలిమ అనే 8 ఏళ్ల అమ్మాయి, రోహిత్ అనే 9 ఏళ్ల అబ్బాయి కలిసి ఆడుకునేవారు. ఒకరోజు వారు పొదరిల్లు దగ్గర ఉండే అడవిని అన్వేషించాలని నిర్ణయించుకున్నారు. పిల్లలు అడవికి చేరుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. అక్కడి చెట్లు ఇంద్రధనస్సు రంగుల ఆకులతో మెరిసిపోతూ మాయాజాలంలా కనిపించాయి. అడవి అంతటా ఒక వింత ఆహ్లాదకరమైన ప్రకాశం వ్యాపించి ఉంది. అడవిలో లోతుగా వెళ్తుండగా వారు ఒక చిన్న, అందమైన డ్రాగన్ తరహా జీవిని చూశారు. అది గ్రీన్ రంగు మెరుస్తున్న తొక్క, నీలం రంగు పెద్ద కళ్లతో కనిపించింది. జీవి తన చిన్న రెక్కలను ఆడిస్తూ పిల్లల వద్దకు వచ్చి, "నేను నీలిమ అనే డ్రాగన్. ఈ మాయా అడవిలో మీకు చూపించడానికి నేను ఇక్కడ ఉన్నాను" అని చెప్పింది. డ్రాగన్ పిల్లల్ని తనపైకి ఎక్కించుకుంది. వారు నీలిమపైకి ఎక్కి ఆకాశంలోకి ఎగరటం ప్రారంభించారు. అడవి రంగురంగుల ఆకులతో మరియు మాయాజాల ప్రాణులతో నిండిపోయి కింద నుండి ఒక అందమైన దృశ్యంలా కనిపించింది. నీలిమ సంతోషంతో నవ్వుతూ, "ఇది ఎంత అద్భుతంగా ఉంది" అని అంది. రోహిత్ ఆ మాయాజాల దృశ్యాలను గమనిస్తూ, "నిజమే, ఇది నాకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం" అని అన్నాడు. సూర్యాస్తమయం సమయానికి నీలిమ డ్రాగన్ పిల్లల్ని పొదరిల్లు వద్దకు తీసుకువచ్చింది. ఆ సమయంలో ఆకాశం ఆరెంజ్, పింక్ రంగులతో మెరిసింది. నీలిమ డ్రాగన్కు వీడ్కోలు చెబుతూ, "నీకు ధన్యవాదాలు నీలిమ, నిన్ను మళ్లీ కలవాలని ఉంది" అని అంది. రోహిత్ డ్రాగన్ తలపై మృదువుగా తట్టి, "నీ స్నేహం మా జీవితంలో ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని అందించింది" అని అన్నాడు. నీతి: ప్రకృతిని ప్రేమించండి, స్నేహితులను ఆదరించండి మరియు కొత్త అనుభవాలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి.